ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. అండ్ డిమాలిషన్స్ అనేది దట్స్ డిఫరెంట్. ఇప్పుడు డిమాలిషన్స్ వాస్తవంగా ఎవరన్నా ఇల్లీగల్గా కడితే డిమాలిషన్ చేయాలి. కానీ డిమాలిషన్ ఎట్లా చేయాలి? ఇవాళ 70 ఏళ్ళ నుంచి తప్పులు జరుగుతున్నాయి. సడన్గా వచ్చేసి నాకు కొందరు నచ్చలేదు కాబట్టి ఉట్టి వాళ్ళ కొందరే ఎరగొడతాను, మిగతా వాళ్ళకి నేను చూడను అంటే అది తప్పు కదా. మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోవాలి, అందరికీ చేయాలి. ఎంతమందికి చేయగలగాలో డిసైడ్ చేయాలి. ఇప్పుడు 50 స్క్వేర్ యార్డ్స్ కన్నా తక్కువ ప్లాటు పేదోడు తెలియక కట్టుకున్నాడు, వాళ్ళకి ఏదో ఒక సింపథెటిక్ వ్యూ తీసుకోవాలి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. 500 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ కావాలని తెలిసి కబ్జా చేసి అక్కడ వ్యాపారం చేసేవాడిని యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ సింపథీ టువర్డ్స్ దట్ పర్సన్. సో అది మీరు తీసుకుని అట్లా చేసిన వాళ్ళు అందరినీ 500 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఇల్లీగల్గా కట్టడం అందరూ ఎరగొట్టేసేయండి. భయం వస్తుంది ఫస్ట్ సమాజంలో తప్పు చేయకూడదని. ఏదో రోజు ఆగాలి కదా, లేకపోతే రోజు కబ్జా చేసుకుంటూ పోతే ఇది ఎట్లా న్యాయం? మంచిగా బతికే వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాము? వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు సొసైటీ? సో వీ కెనాట్ ఓవర్ నైట్ చేంజ్ ఎనీథింగ్ అండ్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ సొసైటీ అక్కడ ఉంది. ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే కొత్తగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరగనివ్వకూడదు. దానికి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులే, వాళ్ళు కూడా దీంట్లో కుమ్మక్ అవుతారు. ఈ న్యూస్ పేపర్స్ కూడా దాంట్లో కుమ్మక్ అవుతారు, మీడియా ఏజెన్సీస్ ఇదంతా పెద్ద నెక్సెస్. గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఈ ఎలక్షన్స్ లో. అక్కడ మేజర్ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వాళ్ళకి ప్రజలకి గ్రాస్ రూట్ లెవెల్లో సమస్యలను వాళ్ళు అడ్రస్ చేశారు, డబ్బులు ఇచ్చారు, అంటే వాళ్ళ వేలో అడ్రస్ చేసి డబ్బులు ఇవ్వడం అంతా జరిగింది. బట్ ద సేమ్ టైం అగ్రెసివ్ నేచర్ అనేది ఒక సర్టన్ పాయింట్ తర్వాత జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అది ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయినా, లేకపోతే పబ్లిక్గా అడ్రస్సింగ్ అనేది ఒక స్థాయికి మించి మాట్లాడడం అనేది, ఈ బోత్ ఆస్పెక్ట్స్ క్లియర్ కట్గా ముందుకు వచ్చి ఒక దాంట్లో కొంత ప్రైజింగ్ వచ్చినా వాళ్ళు దాని నుంచి ఓట్లు పడతాయి అనుకున్నా పడలేదు. అండ్ ఇంకొకటి ఒక 6-7 months బాగానే ఉన్న తర్వాత నుండి క్లియర్ కట్ జనాల నుండి వ్యతిరేకత కనిపించింది. వి వోంట్ యాక్సెప్ట్ దట్, అంటే ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్ అనేది. అగ్రెసివ్ ఇస్ వెరీ అండర్ స్టేట్మెంట్ అండి. ఇది పర్వర్టెడ్, అది పర్వర్టెడ్, అహంకారము, మూర్ఖత్వము. ఆ భాష అసలు చాలా రాజకీయాన్ని దిగజారే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. అండ్ ఎంటైర్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ముళ్ళుతోనే తీయాలి, వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా అట్లాగే కొందరు మాట్లాడతారు, సిస్టమ్ పాడైపోతుంది. సో ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం వాళ్ళు తిరిగి మాట్లాడుకోలేదు అనుకోండి, కొంతమంది ఎమోషనల్గా ఉన్న వాళ్ళు నేను తిట్టాడు కొట్టాడు నువ్వేం అనట్లేదు, నువ్వు చేతగానోడివా. ఇప్పుడు నా గురించి కొందరు అట్లా అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, నేను కూడా ఏదోలాగే బిహేవ్ చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏంటి? అట్లాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా గెలవనివ్వకుండా చేసే బాధ్యత మీరు. నేను తప్పు చేస్తున్నాను, నన్ను మీరు పాయింట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటా. బట్ అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మళ్ళీ రాష్ట్రానికి రానివ్వకుండా చూడండి అని జనాల్ని మేమే కదా కోరాల్సింది. హౌ డు యు సీ పోసాని గారి అరెస్ట్? నాట్ జస్ట్ హిమ్ కదండి, ఐ థింక్ ఓవరాల్ ఎనీబడి హూ హ్యాస్ బిన్ అరెస్టెడ్ ఇన్ ద లాస్ట్ 8 months, somewhere or the other they have gone too far. అండ్ లా విల్ క్యాచ్ అప్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు ఏంటంటే గతంలో వీళ్ళ అభిప్రాయం ఏమని ఉంటుందంటే, చంద్రబాబు గారు తప్పులు చేసినా క్షమించేస్తారు, పర్వాలేదు, సో మనం ఏం చేసినా పర్వాలేదు, ఇల్లీగల్గా చేసినా పర్వాలేదు, ఇది చేసినా పర్వాలేదు అని కొందరు భావించి ఉండొచ్చు. టుడే ద గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. ఈ ప్రభుత్వంలో బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ అన్నైనా అందరూ దేర్ ఆఫ్ ద సేమ్ వ్యూ దట్ సమాజంలో మనము బిహేవియర్ని కరెక్ట్ చేయకపోతే, రోల్ మోడల్స్ని సెట్ చేయకపోతే వీఆర్ గోయింగ్ ఇన్ ద వెరీ రాంగ్ డైరెక్షన్. వాట్ ఆర్ వి టీచింగ్ టు అవర్ చిల్డ్రన్? ఒకరిని పార్టీ ఆఫీస్ని అటాక్ చేసినా సరే నో ప్రాబ్లం, ఒకరిని కొట్టేసినా, వెళ్ళి కార్ విండో కొట్టేసినా నో ప్రాబ్లం, చిల్డ్రన్ మీద రేప్ థ్రెట్స్ చేసినా సరే నో ప్రాబ్లం. ఇవన్నీ టాలరేట్ చేసుకుంటూ పోతే వాట్ హ్యాపెన్స్ టు సొసైటీ? ఆర్ దేర్ ఎనీ స్ట్రిక్ట్ నోస్ ఈ గవర్నమెంట్ లో? ఏదైనా స్ట్రిక్ట్ నోస్ ఖచ్చితంగా ఇది ఎవరు చేసినా నోనే, అంతే, వీఆర్ నాట్ టాలరేటింగ్ దట్ అన్నది? ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు స్పీక్ ఆన్ దట్ అండి. బట్ జనరల్లీ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఏది మంచి ఏది చెడు అనేది అబ్సల్యూట్ గా ఏమీ లేదు. చట్టాల్లో కొన్ని ఉన్నాయి, సమాజం యాక్సెప్టెన్స్ లో కొన్ని ఇంకా ఏదో ఉన్నాయి. నేను కూడా ఇంకొకరితో ఆర్గ్యూ చేసేవాడిని, తను కొంత వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. సో నేను ఏదన్నా ఇది బాగాలేదు, ఇది తప్పు ఉందని చెప్తే, మీ గవర్నమెంట్ లో కూడా ఇట్లా జరిగింది అని నాకు చెప్పేవాడు. అది ఎక్స్ అంటే ఇప్పుడు జరిగేది 100x అని నేను చెప్పేవాడిని. అప్పుడు తను ఏమంటాడంటే, ఎక్స్ అయినా 100x అయినా ఒకటే, తప్పే అంటాడు తను. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంటాడు. సార్ నీతో ఇంకా నేను ఆర్గ్యూ చేయడం వేస్ట్. ఎక్స్కి 100xకి తేడా ఏంటో నేను నీకు చెప్పడం కాదు, లెట్ పీపుల్ డిసైడ్.
దెర్ ఇస్ అ కలెక్టివ్ విజ్డమ్ ఇన్ సొసైటీ. సమాజం దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? మేము ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడిగా మేము కమ్యూనికేట్ చేయాలి మీ ద్వారా, లేకపోతే స్పీచెస్లో మేము చెప్తాం ఇది ఓకే, ఇది నాట్ ఓకే అని మేము నమ్ముతున్నాము. మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంత మెజారిటీ ఎప్పుడైనా వచ్చిందా? వైజాగ్లో నేను చూశానండి, గత బహుశా ఇండిపెండెన్స్ నుంచి నేను లాస్ట్ 40-50 ఇయర్స్ చూశాను. హైయెస్ట్ మెజారిటీ 1,30,000. ఏ పార్టీ వచ్చినా. నాకు 5 లక్షలు ఎందుకు ఇచ్చారు? కొంచెం వైఎస్ఆర్సీపీ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఇంత అధ్వానంగా పాలన లేకపోతే నాకు ఇంత మెజారిటీ వచ్చేది కాదు. వచ్చింది అంటే పీపుల్ హ్యావ్ స్పోకన్ దట్ వీ డూ నాట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్, దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. ఇట్లా చేస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇట్లాగే ఉంటుంది. సో మేము కూడా అది అర్థం చేసుకోవాలి. మేము అంటే యాజ్ అ కూటమి, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కొంచెం మానసికంగా ఒత్తిడి చెంది వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయాలి అంటే నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళు అట్లా బిహేవ్ చేశారు కాబట్టి వాళ్ళకి అట్లా ముట్టికాయ కొట్టారు జనాలు. మనం కూడా వాళ్ళలాగే చేస్తే ఇంకా మనకు కూడా కొడతారు ముట్టికాయ. వీ కెనాట్ బిహేవ్ లైక్ దెమ్. కూటమిలో కూడా కొంత విభేదాలు స్టార్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారికి ఐడియాలజీస్ లో డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఎవరితో? చంద్రబాబు నాయుడు గారితో. వాళ్ళు వచ్చి వేదికలో వాళ్ళే మాట్లాడారు కదండి. వాళ్ళిద్దరు వచ్చి అన్ని బాగున్నాయి, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్న తర్వాత కూడా వేర్ ఇస్ ఆల్ దిస్ కమింగ్ ఫ్రమ్? అంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇంప్లై ద ట్రూత్ అనేది కొంచెం జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్. వాళ్ళు కూడా అన్నారు అండర్లైన్ గా ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలోనే చాలా ఉండుంటాయి లోపల. అది ఏ స్థాయిలో ఉన్నది జనాల బోత్ లీడర్స్ హావ్ సెడ్ దట్ కదండి. వాళ్ళు ఏమి చాలా యూటోపియన్ గా, ఇంప్రాక్టికల్ గా చెప్పలేదు కదా. వాళ్ళు అన్నారు ఒక కుటుంబంలోనే ప్రతి విషయం మీద అందరూ ఒక మాట మీద ఉండరు. అలానే కుటుంబం విడిపోతుందని అంత ఈజీగా ఎవడు రావడానికి లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కోరుతున్నది. వాళ్ళు రాత్రికి వెళ్ళి పడుకుని వీళ్ళు విడిపోతే బాగుండు అని వాళ్ళు రోజు అలా కోరుకుంటూ పడుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటి చిచ్చులు, వాళ్ళు కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మా పార్టీ పేరుతో వాళ్ళ పార్టీ పేరుతో వాళ్ళు గొడవలు తయారు చేసేసి ట్విట్టర్లో వార్ అయిపోతుంది. అదంతా ఒక మైండ్ గేమ్. సి ద లీడర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టుడే. ఇప్పుడు ఏంటంటే నా స్వార్థమా నీ స్వార్థమా కాదు, సమాజం గురించి మనం ఆలోచించాలనే కదా ఈ పెద్దలందరూ కలిసి వచ్చి వాళ్ళు పనిచేసేది. టుడే వేర్ ఇన్ ఎ వెరీ వెరీ ప్రెకేరియస్ స్టేట్ అండి. స్టేట్ ఇస్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ ప్లేస్. రీబిల్డ్ చేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు రాష్ట్రంలో కూటమే కాదు, కేంద్రంలో కూడా మనము అక్కడ కూటమిలో ఉండడానికి కారణం కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా మనం చాలా విషయాలు చేయలేము. సో టుడే ద ఫోకస్ ఇస్ ఓన్లీ ఈ డ్యామేజ్ అంతా అండూ చేయాలి. పొలిటికల్గా ఎస్, పాలిటిక్స్ మర్చిపోకూడదు. వీళ్ళంతా మైండ్ గేమ్స్ ఆడతారు, దాన్ని మనం ఫేస్ చేయాలి. ఒకసారి రంగంలో దిగిన తర్వాత నేను ఇట్లాగే ఉంటాను, నీతిగా ఉంటాను, నేను చేయలేనంటే నాలాగా అందరూ ఉండలేరు కదా. నేనేంటి ఒక బిగ్గర్ అంబ్రెల్లాలో ఉన్నాను కాబట్టి, ఒక అర్బన్ ఏరియాలో ఉన్నాను కాబట్టి నేను కొంత ఇంకా విడ్రాన్ గా ఉంటా పాలిటిక్స్ నుంచి. చాలా విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ అందరికీ నాలాగా అంత ఈజీగా ఉండదు. అర్బన్ కాన్స్టిట్యున్సీలో సెన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్. ఇంత అర్బన్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ లేదు 25 పార్లమెంట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.